కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. బుధవారం మల్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి ఘాటుగా స్పందించారు. బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జీవోలు ఇచ్చాం, పనులు మంజూరు చేశాం అని రవిశంకర్ చెప్పడం హాస్యాస్పదం. మీ పాలనలో 4 ఏళ్ల పాటు ఘాట్ రోడ్డు మూసివేసి భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మాట నిజం కాదా? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొస్తోంది? మీ హయాంలో ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తి చేయలేదన్నది ప్రజలందరికీ తెలిసిన నిజం అని ఎద్దేవా చేశారు. ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మంజూరు చేశామంటున్న నిధుల్లో ఎంత కమిషన్లు తిన్నారో అందరికీ తెలుసన్నారు. అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న రవిశంకర్కు ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల పక్షాన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎవరు ఆపదలో ఉన్నా, ఏ సమస్య వచ్చినా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అందుబాటులో ఉండి పరిష్కరిస్తున్నారని నాయకులు కొనియాడారు. అంజన్న భూముల విషయంలో కానీ, ఆలయ అభివృద్ధిలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలతో భక్తులను, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే సహించేది లేదని, అనవసర విమర్శలు మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండగట్టులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు ప్రభుత్వం ఓడిపోయి మొన్న స్థానిక ఎన్నికలలో చిత్తుగా కూడా వాళ్ళ మద్దతు పరిచిన అభ్యర్థులు ఓడిపోవడం వల్ల చాలా నిరాశనకు లోనై అవివేకం కోల్పోయి ఆయన కొండగట్టు చరిత్ర తెలకకుండా కొండగట్టు గురించి మాట్లాడడం చాలా బాధాకరం. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు, కొండగట్టు చరిత్ర తెలవకుండా మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కొన్ని విషయాలు ఆయన చెప్పిండు. కొండగట్టును మేము అభివృద్ధి చేసినాము, మేము 500 కోట్లు ఇచ్చినాము అని. జీవోలు ఇస్తేనే అభివృద్ధి చేసినట్టు కాదు రవిశంకర్ గారు, మీరు గుర్తుపెట్టుకోరి. మీరు 1 రూపాయి కూడా కొండగట్టుకు ఇవ్వలేదు. కేవలం పోయే ముందు 500 కోట్ల జీవో తెచ్చి 500 కోట్లు నేను తెస్తే ఎమ్మెల్యే గారు స్థానికంగా లేకుండా అభివృద్ధి చేస్తలేడని నిందలు వేయడం కాదు. నీ అటువంటి జీవేలు మేము 100 ఇవ్వగలం, మేము అటువంటి మా ఎమ్మెల్యే కాదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. మాట ఇస్తే పని చేసే గవర్నమెంట్ మాది. మా ఎమ్మెల్యే నిజాయితీ గల ఎమ్మెల్యే. నువ్వు ఒక జీవో 500 కోట్లు ఇస్తున్నావని ఒక మాట అనిపించి ఇప్పుడు నేను 500 కోట్లు తెచ్చినా అని అర్థం లేకుండా మాట్లాడడం. నువ్వు 500 కోట్లు తెచ్చినట్టు నిరూపిస్తే మేము మా పార్టీకి మేమందరం రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే కొండగట్టు అంజన్నకు ముక్కుభూమికి రాయాలి. జీవో కాపీ బట్టి 500 తెచ్చినా అని పెద్దరికం కొట్టుడు కాదు. ఇది నీ అసమర్థతకు, నీకు దీని మీద కొండగట్టు చరిత్ర మీద నీకు అంటే అవగాహన లేని దానికి నిదర్శనం మాత్రమే. ఇంకేదో ఘాట్ రోడ్డు గురించి మాట్లాడుతుండు. సిగ్గుండాలే ఘాట్ రోడ్డు గురించి మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గారికి. 4 సంవత్సరాలు రోడ్డు మూపేసిన చరిత్ర నీది. ఏదో పేపర్ మీద ఎస్టిమేట్ వేయించి నేను 135 కోట్లతోని చేపించినట్టు శాంక్షన్ చేపించి నువ్వు టెండర్ పెట్టినప్పుడు నువ్వు గొప్పోనివి. 4 సంవత్సరాలు కొండగట్టు ప్రజలు, ముత్యంపేట గ్రామ ప్రజలు లొవో ముత్తుకొని ధర్నాలు చేసినా కనీసం స్పందించని నువ్వు ఈ రోజు 135 కోట్లతో ఎస్టిమేట్ వేయించినా అని చెప్పుకొని సిగ్గుచాడు. కింద లాగుదొరగా పోరు కూడా ఎస్టిమేట్ వేపిస్తాడు. దాన్ని మేము 135 కోట్లతో ఎస్టిమేట్ వేయించడం చెప్పడము బాధాకరము. ఇంకొక విషయము, నీకు తెలియదు కొండగట్టు చరిత్ర. భూమి ఇచ్చింది దేవస్థానానికి మా కొండగట్టు గ్రామస్తులే, మా ముత్యంపేట గ్రామస్తులు. ఎంతో మంది పుర ప్రముఖులు, పెద్దలు అందరూ కలిసి ఆ గుడి నిర్మాణం చేసిరు. 22 ఎకరాలు దానం ఇచ్చిండ్రు. దాన్ని నువ్వు 16 ఎకరాలు అంటావు. ఇంకా 5 ఎకరాలు నీ కేసీఆర్ గిట్ట మింగిడా, కవిత గిట్ట మింగిదా తెలియదు. 6 ఎకరాల అటవీ శాఖ, రెవెన్యూ శాఖల జరుగుతున్నది ఇప్పుడు కాదు, చాలా సార్లు జరిగింది. ఇది గతంలో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కోనేరు నిర్మాణం చేసింది రాజశేఖర రెడ్డి. ఈ రోజు కోనేరు చేసింది నేనంటావు. ఆఫీసు పురాది చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ లా.
అది కూడా చరిత్ర తెలియదు. 100 రూములు కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ లా. ఆ రోజు కూడా ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుడు ఫారెస్ట్ అధికారులకు అప్పుడున్న గవర్నమెంట్ పెద్దలు కలెక్టర్ గారు ఇది దేవస్థానం గారి ఆబ్జెక్షన్ చేయొద్దని అప్పుడు చెప్పిరు. ఇప్పుడు ఏదో కొత్తగా రాలే ఇయ్యాల వచ్చి చెప్పినడానికి. ఈ రవిశంకర్ గారు చెప్పేది ఎట్లుందంటే దేవస్థానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తాకులాట పెట్టింది అంటారు. పచ్చ కవర్లోనికి లోకమంతా పచ్చగానే అన్నట్టు మీరు రియల్ ఎస్టేట్ చేసి దేవస్థానం ఇష్యూలా అటవీ శాఖలో రియల్ ఎస్టేట్ చేస్తే కూడా అనుకుంటాడు ఆయన కొంచెం అవగాహన ఉండాలి. ఆయన మాట్లాడడానికి సిగ్గన్ను ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ చేస్తావు అక్కడ నీలే. ఇప్పుడు ఆ రోజు మీ మాజీ ఎంపీ సంతోష్ రావు గారు 1000 ఎకరాలు నాదన్నప్పుడు నీ నోరు ఎక్కడ పోయింది? మరి నువ్వు ఎమ్మెల్యే కదా, ఈ దేవస్థానం భూములు ఇవన్నీ ఎందుకు అని అప్పుడు అడగలే. అప్పుడు అడిగే దమ్ము లేదు. కానీ ఇప్పుడు వచ్చి ఏదో మునిగిపోయినప్పుడు దేవస్థానంలో రాజకీయం చేయడం అభివృద్ధికి సహకరించు. దేవస్థానం వచ్చి మునిగిపోయింది 1000 ఎకరాలు నాది అని భాజపా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడేమో నోరు మెదపలేదు. అది అప్పుడు సైలెంట్ గా పిల్లికి చూసినట్టు అలా చూస్తున్నాము. ఇప్పుడేమో నోరు బాగాలేస్తుంది. ఏదో లిఫ్ట్ పెట్టిండట, టెండర్ పెట్టినా బాగానే ఉంది. పైసలు దానికి కాంట్రాక్టర్కు పైసలు ఇయ్యక ఆగిపోయింది. అది ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపిందని మా ఎమ్మెల్యే గారు ఆపిరని అనడం ఎంతవరకు అది? ఎమ్మెల్యే గారు నాన్ లోకల్ అని అంటున్నారు. ఎక్కడ తిరగంది ఎమ్మెల్యే నీ లెక్క ఇంట్లో కూర్చున్నాడా? చెప్పదండి నిజవర్గంలో పేరెంట్కే కన్నా ఎన్నో చేసి. ఇప్పుడు నువ్వు కొండగట్టు గురించి మాట్లాడుతున్నావు కాబట్టి కొండగట్టు ఇష్యూలా నిండు అసెంబ్లీలో ఏ రోజైనా కొండగట్టు ఇష్యూ తీసుకొచ్చావు 5 ఏళ్లలో ఆ ముఖం ఉందా నీకు? కేవలం గెలిచిన రోజు ప్రమాణ స్వీకారం రోజు కొండగట్టు అంజనను కలుసుకొని ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర మా ఎమ్మెల్యేది. నిత్యం కలెక్టర్తోని, ఆలయ అధికారులతోని, అటవీ శాఖ అధికారులతోని, సీఎంతోని ప్రతిరోజు కొండగట్టు గురించి నీ దిమ్మ తిరిగిపోయే అభివృద్ధి ప్రణాళిక మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నారు. నీ లెక్క జీవోలు ఇచ్చి నోటి మాటలతోనే కాదు నిన్ను అసెంబ్లీలో రేప పడకల నిత్యం 100 పడకల గదులట ఈయన తెచ్చినట్టు ఈ మునగాడు ఓడిపోయి 2 సంవత్సరాలు అయితే సిగ్గన లేదు. మా ఎమ్మెల్యే గారు చివర తీసుకొని పవన్ కళ్యాణ్ తో ఉన్న పాత ఏపీ గవర్నమెంట్ ఉన్న సాన్నిహిత్యంతోనే ఆయన మాట్లాడి 100 గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే నిధులు తీసుకొస్తే ఈయన గొప్పతనం అన్నమాట. ఆయనకు సిగ్గన ఉండాలి. విమర్శించడానికి ఒక అద్దు పద్దు అని ఉండాలి. ఎట్లా విమర్శిస్తాడు ఆయన? ఈ రోజు నీ కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబానికి, టిఆర్ఎస్ కుటుంబానికి దేవస్థానాన్ని వాడుకున్నారు. స్తూపం అని ఒక్క ఆమె, అడవి శాఖ జాగాలని ఒక్క ఆయనే, మాస్టర్ ప్లాన్ ఒక్క ఆయనే. 100 కోట్లు దేవస్థానాన్ని ఆలయానికి ప్రభుత్వ ఆదాయాన్ని ఖర్చు చేసింది వీళ్ళ కుటుంబం, ఈ ఎమ్మెల్యే గారు. ఈ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా ఓ పట్టు చీర, ఓ పట్టు దోతి పట్టుకొని పోయేది తప్ప ఎప్పుడన్నా 1 రూపాయి తెచ్చిన ముఖం ఉందా? తీసుకురాలేదు. అదే మా ఎమ్మెల్యే గారు ఉన్న దేవస్థానం నిధులతోనే ఎట్లా దేవస్థానాన్ని ప్రక్షాళన చేసే దిశగా దేవస్థానాన్ని అభివృద్ధి పథంలో చేస్తుండు. అంతేగా ఇప్పుడు మా అప్పుడు ఎంపీ అప్పుడు జడ్పీటీసీ ఇంత గదులు అవి సాగు చేసినప్పుడు మేమే ఉన్నాం. అప్పుడు కూడా ఇదే ఉన్నది. ఈ సమస్య ఈ అటవీ శాఖకు, రెవెన్యూ శాఖకు చిన్న సమస్య. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే అది ఇష్యూ జరిగింది తప్ప మా ఎమ్మెల్యే గారు రాలేదు, వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు, దాని పరీక్షణ లేదు. వెంటనే కలెక్టర్తో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసి దాని ఎలాంటి సమస్య లేకుండా చేసింది ఎమ్మెల్యే గారు. ఆయనకు పాపం తెలియదు కావచ్చు, తెలియకపోతే కలెక్టర్ని అడిగితే చెప్తాడు ఎమ్మెల్యే గారు ఏం చేసిరో ఆ ఇష్యూలో చెప్తారు. ఇకనైనా రవిశంకర్ గారు నువ్వు కొండగట్టు చేసింది జీరో. నీ ఉత్తుత్త జీవోలతోని, ఉత్తుత్త మాటలతోని 100 కోట్లు తెచ్చినా, 200 కోట్లు తెచ్చినా, ఈడ పైసలు ఉన్నాయి, ఆడ పైసలు ఉన్నాయి. నువ్వు పైసలు రిలీజ్ చేసినా ఒక కాపీ పట్టుకరా, 7 చూపిస్తాము. ఆ రోజు 500 కోట్లని నోటి మాట తప్ప మీరు ఏం చేయలేదు. నిజాయితీగా పనిచేస్తున్న ఎమ్మెల్యేని పట్టుకుని 4 లోకల్ అంటున్నావు. నీ నాయకుడు కేసీఆర్ ఎక్కడ పోయి పోటీ చేసిండు, హరీష్ రావు ఎక్కడ పోయి పోటీ చేసిండు, కేటీఆర్ ఎక్కడ పోయి పోటీ చేసిండు, కవిత ఎక్కడ పోయి పోటీ చేసింది, వినోద్ ఎక్కడ కరీంనగర్ పోటీ చేయలేదా? సిగ్గులేదు అనడానికి 10 సార్లు అంటావు 4 లోకల్ అని. చెప్పదండి ప్రజలు ఇంట్లో కుటుంబ సభ్యులు లెక్క. ఎక్కడైనా ఆపద ఉంటే అక్కడ నిత్యం రాత్రనగా పగలనగా ఉంటున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. కావున ఇప్పటికైనా దేవస్థానం ఇష్యూలో అపండాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసిన ఒక ఎజెండా పెట్టుకొని నిందారోపణలు చేయడం కాదు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారు. మీలాంటి ఉత్తుత్త పేపర్లు ఉన్నాయి మాయి. త్వరలో కొండగట్టుకు మాస్టర్ ప్లాన్ మించి అభివృద్ధి ఆ నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నాడు. ఇప్పుడు మీ లెక్క మేము మాట చెప్పుడు కాదు, మా ఎమ్మెల్యే చేతుల రూపకంగానే చూపిస్తున్నాడని ఇంకొకసారి అబద్ధాలు
గుత్త మాటలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తే బాగుండదు. ఖబర్దార్ రవిశంకర్, గుర్తుపెట్టుకో, మా ఎమ్మెల్యే లోకలే, నీ లెక్క లోకల్ అని చెప్పుకొని లోకలకు భూమి కబ్జా చేసిన చరిత్ర మా ఎమ్మెల్యేకి లేదు. మా ఎమ్మెల్యే ఇప్పుడు లోకలే, ఎప్పటికి లోకలే, ఇక్కడనే ఉంటాడు. కొండగట్ట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాడు అని కోరుకుంటూ మీరు కూడా ఇంకోసారి ఇలాంటి అబద్ధాలు మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నాను. ఎమ్మెల్యే రవిశంకర్ గారు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి, అక్కడ ఆలయ భూముల గురించి మాట్లాడుతూ అభివృద్ధి గురించి మాట్లాడడం మరి వారి అవివేకానికి నిదర్శనం. నిజంగా ఎమ్మెల్యే గారు మీరు వ్యాపారస్తులు, ఒక స్కూలు వ్యాపార దృక్పథంతో నడుపుకున్న మీరు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను పూర్తి స్థాయిలో కలుషితం చేసి రాజకీయాలను పూర్తిగా వ్యాపారంగా మార్చేసి కార్యకర్తలతో ప్రతి పనికి 5 లక్షల పనికి మీరు డబ్బులు వసూలు చేసిన సంగతి ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఏ రాజకీయ పార్టీలో ఇంతకుముందు సుద్దాల దేవయ్య, బొడిగ శోభ కానీ కాన్స్టిట్యూన్సీలో పనిచేసారు. ఏ ఒక్కరిని కూడా మీ లెక్క సంఘ భవనాలకు పైసలు తీసుకొని కానీ కొండగట్టు నుంచి వెళ్ళి ప్రతి నెల 25,000 రూపాయలు వేలు అక్కడ స్వీపర్ కన్షన్ మొదలు పెడితే పేన ఈవోల దాకా చర్చించుకుంటారు. మీ 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 హయాంలో జరిగినటువంటి 55 లక్షల కుంభకోణాన్ని కూడా మన ప్రభుత్వం వచ్చినాక బయటకు తీసి అప్పుడు మీ అవినీతి గురించి అందరికీ తెలుసు. వాస్తవంగా మీరు స్కూల్ పెట్టుకోవడం బెటర్, రాజకీయాలకు పనికిరాలని చెప్పి నేను హితవు చేస్తూ అక్కడ ఉన్నటువంటి 2 శాఖలు ఎండోమెంట్, ఫారెస్ట్, వారిద్దరి భూమి అక్కడ ఉన్నది, అది వాస్తవం. ఇద్దరి మధ్యన సమన్వయపరిచి కలెక్టర్ గారు ఎంత ల్యాండ్ ఫారెస్ట్ది ఎండోమెంట్లో కలిసిందనేది సర్వే చేస్తుంది. ఆ సర్వే అయిన తర్వాత ఎండోమెంట్ ల్యాండ్ ఎంతుంటంత, దానికి సబ్సిడీ ల్యాండ్ ఎంతుంటంత ఇచ్చుడా లేకపోతే డబ్బులు ఇచ్చుడా, అది ఇవన్నీ కూడా రామ్సాగర్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది, ఎండోమెంట్కి పట్టాయిన ల్యాండ్ ఉంది. అవసరమైతే ఫారెస్ట్ వాళ్ళకు రాస్తారు, హైదరాబాద్ లెవెల్లో వాళ్ళ చీఫ్ కన్జర్వేటర్ మాట్లాడి వాళ్ళకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని ఒక సమస్యగా చూపించడం పద్ధతి కాదు. మీకు తెలిసి ఉండాలి చట్టాల గురించి, రూల్స్ గురించి. ఒక 5 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నోళ్ళు కూడా ఇట్లా అవివేకం లెక్క మాట్లాడద్దని చెప్పని ఎంతో వలుపుతుంది. ఘాట్ రోడ్ విషయంలో కానీ, కోనేరు విషయంలో కానీ, ఇప్పుడు ఇంకేదో డెవలప్మెంట్ అనేది మీరు ఎన్నో ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇవాళకు కాంట్రాక్ట్లో ఒక్కొక్క కాంట్రాక్టర్ బేజార్ అయి తిరుగుతున్నాడు, బిచ్చమెత్తుకునే పరిస్థితి, పనులంటే భయపడే పరిస్థితి. మనం పనులు ఇచ్చినామంటే ఆ కాంట్రాక్టర్ పని చేయాలి, వాడికి పేమెంట్ చేయాలి, వాటితో క్వాలిటీ వర్క్ చేయించాలి. అది కానీ ఒకటి ప్రొసీడింగ్ చేతిలో పెట్టి నేను ఇన్ని లక్షలు అది నేను పని చేసిన, నేను ప్రొసీడింగ్ ఇచ్చినంటే చెప్పి ఎలక్షన్ అప్పుడు 600 కోట్లు ఇచ్చిన అన్నారు. 600 కాదు, ఇంకా 1000 కోట్లు ఆయన ఇస్తాను కేసీఆర్. ఇప్పుడైతే 100 కోట్లు ఇస్తాను. సరే, ఇట్లా నువ్వు ఇట్లా కాగితాలు ఇచ్చిపోతే దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎవడు ఇస్తాడు, కాంట్రాక్టర్ పేమెంట్ ఎవడు ఇస్తాడు, ఇవన్నీ లెక్కలు తెలివయా? నీకు తెలిసి మాట్లాడితే అవివేకాన్ని కూడా తెలియక మాట్లాడితే ఎట్లా, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? అందరూ గమనిస్తున్నారు ప్రజలు. వాస్తవంగా మీరు ఈ రాజకీయాలలో ఉండడం కానీ, మీ కార్యకర్తలు ఏదో మీ ఎంబడ ఉంటున్నారు కానీ, నిజంగా మీ గురించి మాట్లాడని ఏ కార్యకర్తలు ఉంటే నాకు ఒక్కటి చూపించండి. మీ బీఆర్ఎస్లో మీ గురించి గుడ్ ఎమ్మెల్యే మా చేసిన 5 years అనే ఒక్కళ్ళని చెప్పేది మేము దేనికంటే దానికి. ఇప్పుడు మా ఊరు చెప్పినట్టు మేము రాజీనామాకైనా సిద్ధం. ఎందుకు ఇవన్నీ అనవసరమైన మాటలు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇది ఒక వేయచ్చు, ఒక వార్డు మెంబర్ ఏ వార్డులైనా వేయచ్చు, పోటీ చేయొచ్చు. ఇది చట్టం కల్పించింది, భారత రాజ్యాంగం కల్పించింది. మీకు తెలుసు, అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉన్నది, మాకున్నది, అందరికీ ఉంది. మన రాజ్యాంగాన్ని గౌరవించి అందరం మనకున్న పరిధినే, మనకున్న హక్కులతో మనం పోటీ చేయగలుగుతాం. మరి ఈ మాత్రం తెలియకుండా అనుచితంగా మాట్లాడద్దని చెప్పని, ఈ కాంచెల్లి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పని